విష్ణోయ్ గ్యాంగ్కి ఉన్నంత షార్ప్ షూటర్స్ ఇంకే గ్యాంగ్కి లేరు ఓల్డ్లోనే. ఎంతమంది ఉన్నారు తెలుసా? 700 మంది షార్ప్ షూటర్స్ ఉన్నారు విష్ణోయ్ గ్యాంగ్కి. అంతమందిని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ఇతను. అంటే ఎవరిని చంపాలనుకున్నా షార్ప్ షూటర్లు వెళ్ళి, షార్ప్ షూటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అర్బన్ కంబాట్ అంటారు. అర్బన్ కంబాట్లో స్పీడ్గా వెళ్ళి అటాక్ చేసి చంపేసి వెళ్ళాలి. గుంపులో ఉంటారు మనుషులు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చంపాలి ఫర్ ఎగ్జాంపుల్, సల్మాన్ ఖాన్ చుట్టూ జనం ఉంటారు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు కదా. ఒంటరిగా ఎక్కడో చింత చెట్టు కింద కూర్చుంటే ఎవడైనా పోయి కత్తితో కూడా పొడిచి వెళ్ళిపోవచ్చు. ఇది అట్లా కాదు, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళ చుట్టూ జనం ఉంటారు. అక్కడికి వెళ్ళి సడన్ షూట్ కరెక్ట్గా కొట్టాలి. లేదా స్నైపర్ అంటారు, ఎక్కడో గన్ పెట్టుకొని లాంగ్ డిస్టెన్స్లో చేయాలి. టెలిస్కోపిక్ రైఫిల్ అంటారు. ఆ టెలిస్కోపిక్ రైఫిల్లో సినిమాల్లో చూస్తుంటాం కదా, అతడు సినిమాలో నేను పర్సనల్ కూడా చూశాను. సో ఆ టెలిస్కోపిక్ రైఫిల్లో అది 3 కిలోమీటర్ల వరకు కూడా చూడగలదు. సో అట్లా చేసి కరెక్ట్గా కొట్టగలగాలి. అది విండు, ఇది అట్మాస్ఫియరు, విండు ఇవన్నీ లెక్కేసుకొని కరెక్ట్గా చేయాలంటే ఎక్స్పర్టైజ్ ఉండాలన్నమాట. కొద్దిగా అట్లన్నా విండు స్పీడ్ అవి తెలియకపోతే నీకు బుల్లెట్ కరెక్ట్గా వెళ్ళదు. లాంగ్ నుంచి కదా నువ్వు వేస్తావు, గాలి కొద్దిగా అట్టయిందంటే బుల్లెట్ పక్కకి వెళ్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చేయగలగాలి. అందువల్ల షార్ప్ షూటర్ అనేవాడు వెరీ ఇంపార్టెంట్. ఇతను 17 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. అంటే వీడికి 32 అంటే 15 అట్ ది ఏజ్ ఆఫ్ 15 వీడు దీంట్లోకి వచ్చేసాడు. ఎవరు? నవీన్ కుమార్. ఇతన్ని ఏం చేశారంటే మొన్న 3 రకాల పోలీస్ టీములు కలిసి ఇతన్ని వలపన్నాయి. ఇతను ఎక్కడంటే కొత్వాలి ఏరియా అంటారు, హపూర్ అంటారు. హపూర్ అనే ఒక టౌన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, రాజస్థాను, పంజాబు, తర్వాత హర్యానా ఈ ఏరియాల్లో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఢిల్లీ ఎన్సీఆర్ ఏరియా అంటారు. ఎన్సీఆర్ అంటే నేషనల్ రీజన్ క్యాపిటల్. అంటే ఢిల్లీ, రాజస్థాను, తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలను కలిపి ఈ ఎన్సీఆర్ అని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంటారు దాన్ని. ఇందులో ఢిల్లీ వస్తుంది, నోయిడా వస్తుంది, తర్వాత ఫరీదాబాద్ వస్తుంది, గజియాబాద్ వస్తుంది, గుర్గాం వస్తుంది. ఇవన్నీ కూడా హైలీ డెవలప్డ్ ఏరియా. రియల్ ఎస్టేట్ విపరీతంగా డెవలప్ అవుతుంది. అందుకని డబ్బులు బాగుందన్నమాట. రియల్ ఎస్టేట్లోనే కదా డబ్బులు. సో అందుకని ఈ గ్యాంగ్ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతుంది. సో వీడు ఇక్కడ ఆపరేట్ అవుతున్నాడు. యోగి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో ఎన్కౌంటర్లలో చంపేస్తుంది. యోగి ప్రభుత్వం ఏంటంటే గ్యాంగ్స్టర్సే ఉండకూడదు అనేది నిర్ణయం తీసుకున్నాడు యోగి. అందుకని ఇప్పుడు దాదాపు 10,000 అటాక్స్ చేశారు, కొన్ని వందల మందిని చంపేస్తున్నారు. అలాగే ఇతన్ని చంపాలని ఒక 3 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నారు. ఎవరెవరు ప్లాన్ చేసుకున్నారంటే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్, తర్వాత నోయిడా యూనిట్, ఇందాక చెప్పిన నోయిడా, తర్వాత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అంటారు. ఈ 3 రకాల పోలీస్ ఫోర్సులు యూనిఫైడ్ కమాండ్గా ఏర్పడ్డారన్నమాట. ఏర్పడినప్పుడు వాళ్ళకి మొన్న 28వ తేదీ 8 గంటలకి టిప్ అందింది. వాడు పలానా దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు అని. అంటే దాద్రి నుంచి హపూర్కి వస్తున్నాడు, దాద్రిలో ఉన్నాడు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు ఒకరిని ఎవరినో బెదిరించడానికి వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళకి టిప్ అందింది. దాంతో వీళ్ళు 8:30 నుంచి టీమ్స్ రెడీ అయిపోయినాయి, వాళ్ళ రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. వీడే బైక్లో వెళ్తున్నారు, 2 వీలర్లో వెళ్తున్నారు వాళ్ళు. సో 2 వీలర్లో ఎక్కడెక్కడ భయం లేకుండా బండి మీద వెళ్తున్నాడు. వాళ్ళు బండి అయితే ఎటంటే అటు ఎస్కేప్ అవ్వచ్చు. వెహికల్ అంటే ఎక్కడైనా ఎవడైనా ఆపినా చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బంది. 2 వీలర్ అనుకో సందులో గిందులో వెళ్ళిపోవచ్చు కదా, అది వాళ్ళ ప్లాన్ అనమాట. అందుకని మావోయిస్టులు కూడా సిటీలలో తిరిగేటప్పుడు 2 వీలర్లు ఎక్కువ వాడతారు. సందులో గొంతులు వెళ్ళిపోవచ్చు దూరి, 2 వీలర్ అయితే. వెహికల్ అనుకో నీకు మెయిన్ రోడ్లోనే వెళ్ళాలి, పట్టుకోవడం ఇది. మన చాలామంది మందు తాగే వాళ్ళు కూడా బైకులు వాడతారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎస్కేప్ అవ్వచ్చు. వాళ్ళకి అర్థమైపోతుంది ఏ ఏరియాలో ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోవచ్చు. కార్లు అయితే వెళ్ళలేవు అలాగా. సో అందుకని ఇతను ఫ్రెండ్ ఇద్దరు కలిసి బైక్లో వెళ్ళబోతున్నారు అనేది వీళ్ళకి టిప్ అందింది. వీళ్ళు కాపు కాశారు. కాపు కాసినాక దాదాపు 10 o'clock ఆ ప్రాంతంలో ఒక దగ్గర ఆపారు బైక్ని. ఆపగానే ఇమీడియట్గా వీళ్ళు కాల్పులు జరిపారు. పోలీసు ఆపగానే. ఎవరు వీడు నవీన్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్
కాల్పులు జరపగానే వాళ్ళు అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 పోలీసులు, 2 కానిస్టేబుల్, 2 ఎస్ఐలకి గాయాలైనాయి. ఒక అతనికైతే కడుపులోకి బుల్లెట్ వెళ్ళిపోయింది. అంటే వాడు కూడా ఎక్స్పర్ట్, షార్ప్ షూటర్ కదా వాడు. సో పోలీసులకి అంత ఇది లేదు, వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. నలుగురిని షూట్ చేస్తే వాడిని అయితే షూట్ చేశారు వీళ్ళు కూడా. వాడైతే చనిపోయాడు, నవీన్ కుమార్ ఆయన చనిపోయాడు, కానీ ఇంకొకటి పారిపోయాడు. అంటే పోలీసులు ఫెయిల్ అయినట్టే కంప్లీట్గా. అంటే కంప్లీట్గా ఫెయిల్ కాలేదు, వీడినైతే టార్గెట్ వీడే కాబట్టి వీడిని చంపారు కాబట్టి మిషన్ అకంప్లిష్డ్. బట్ వాడు తప్పించుకోగలిగాడు ఎలాగా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే వెనక్కి కూర్చున్నాడు, వాడు తప్పించుకున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు వీడు నవీన్ కుమార్, వీడిని చంపేశారు. సో అక్కడ వాళ్ళకి తరస్ 3.32 అనే ఒక గన్ను కూడా దొరికింది. ఆ గన్లో బుల్లెట్లు కొన్ని వాడారు, కొన్ని ఉన్నాయి క్యాట్రిడ్జెస్. వాడైతే తప్పించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళకైతే లైఫ్ థ్రెట్ ఏం లేదు, బతికారు. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే లారెన్స్ బిష్ణోయ్కి అతిపెద్ద దెబ్బ. అది మరి మోడీ ప్రభుత్వం లారెన్స్ వాళ్ళని ఒక పక్క వాడిని వాడుకుంటూని వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారా అని జనంలో కూడా ఈ మధ్యకాలంలో ఏమైందంటే హిందువులందరూ వీడిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీడు ఇట్లా ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని, ఇటు ముస్లిం తీవ్రవాదులను చంపుతున్నాడు కదా, మంచిదే కదా మనకి అని ఎంకరేజ్ చేస్తున్నారు. జైల్లో కూడా వాడికి ఫోన్లు వీన్లు అన్నీ ఇస్తున్నారు. జైల్లో కూడా వాడు ఏంటంటే జైల్లో రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటాడు. వాడు జైల్లో ఖైదీలు వస్తారు కదా, క్రిమినల్స్, చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళందరినీ చేర్చుకొని జైల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అంటే మిలిటరీ యాంగిల్లో వాళ్ళు ఎలా చేయాలి, పని చేయాలి. మనకి ఇప్పుడు ప్రవక్త అనేది సినిమా ఉంది, ఫ్రెంచ్ సినిమా. వీడు మామూలుడు అక్కడ వెళ్ళి ఒక గ్యాంగ్లో చేరిపోయి వాడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వాడు చెప్పిన పనులు చేసేసి వస్తుంటాడు అన్నమాట లోపలికి. అలాగా ఖైదీలు కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళని, వీళ్ళకి పని ఉందనుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు, తేజ ఉన్నాడు, తేజాని బయటికి పంపించి ఒక క్రైమ్ చేయించి మళ్ళీ లోపలికి రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పెరోల్ ఇప్పిస్తారు, వాడికి పెరోల్ ఇప్పిస్తాడు, వీడు వెళ్ళి ఇవను వేసేయడమో బెదిరించడమో చేసేసి మళ్ళీ జైల్లోకి వచ్చేస్తాడు. ఇలాగ ఇక్కడి నుంచే ఇది సెక్యూరిటీ కదా, జైల్లో ఉంటే నీకు రక్షణ ఉంటుంది. ఇది ఇంకా మంచి అడ్డా అనమాట. వీళ్ళు బయట ఉంటే ఎవడన్నా అటాక్ చేస్తాడు, మీద అది కూడా భయం లేదు. అట్లా జైళ్ళు అనేవి వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి. కానీ యోగి మాత్రం నా ప్రాంతంలో నేను సహించను అన్నట్టుగా ఆయన సీరియస్గా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అందుకని అది ముస్లిమా హిందూ అని చూడట్లేదు యోగి. ఇక్కడ గ్యాంగ్స్టర్లు ఉండకూడదు అనేది గట్టిగా పట్టుకున్నాడు. యోగికి మంచి పేరు కూడా వస్తుంది దానివల్ల. అది రాజ్యాంగ విరుద్ధమా, అది హ్యూమన్ రైట్స్ అవన్నీ పక్కన పెడితే అతనికి అయితే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో విపరీతమైన గ్యాంగ్స్ అనమాట. సో దాన్నంతా క్లీన్ చేయడం అనే దాంట్లో భాగంగానే ఇతన్ని కూడా చంపారు. కాకపోతే ఇతనికి ఒకడు పోతే ఇంక 700 మంది ఉన్నారు కాబట్టి తనకేం ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు.